హాయ్ ఫ్రెండ్స్, తాజ్ కిచెన్కి స్వాగతం. ఈరోజు 2 కిలోల చికెన్ ఫ్రైని ఎలా చేయాలో చూసి నేర్చుకుందామా? అయితే పదండి. ముందుగా 2 కిలోల చికెన్ని తీసుకోవాలి. కారం 4 టీ స్పూన్లు, పసుపు 1/2 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే చికెన్ మసాలా 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఉప్పు 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. ఉప్పు దగ్గర కొంత జాగ్రత్తగా ఉండాలి ఫ్రెండ్స్, ఎందుకంటే ఉప్పు సరిగ్గా వేసుకోకపోతే రుచి మారిపోతుంది. ఇప్పుడు కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేయండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వేసుకోండి. రంగు కోసం ఒక చిటికెడు ఎర్ర మిఠాయి రంగు యాడ్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం వేసుకున్న అన్ని పదార్థాలను చికెన్ పీసెస్కి అంటుకునేలాగా బాగా కలుపుకోవాలి. ఇక్కడ 4 నుంచి 5 నిమిషాల వరకు కాస్త కష్టపడాల్సి ఉంటుంది, ఎందుకంటే చికెన్ ముక్క రుచి రావాలంటే ఇలా చేయాల్సిందే. బాగా కలుపుకున్న తర్వాత 2 గంటల వరకు అలాగే ఉంచాలి. ఆ తర్వాత స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత నూనె వేసుకోవాలి. సుమారుగా 800 గ్రాముల వరకు వాడాము. నూనెను వేడెక్కనివ్వాలి. ఇప్పుడు మసాలా చికెన్ పీసెస్ని నూనెలో వేసుకోవాలి. నూనె వేడిగా ఉంటుంది కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒళ్ళు దగ్గర పెట్టుకొని చెయ్యి అంటారు చూసారా, అలా అన్నమాట. లేదంటే మనకే ప్రాబ్లం ఫ్రెండ్స్. టేక్ కేర్. ఈ రకంగా 15 నిమిషాల వరకు కడాయిలో చికెన్ ముక్కల్ని ఇటు నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి. కొంతసేపు తర్వాత కింద నుంచి పైకి, పైనుండి కిందకి ఈ రకంగా ఒక గరిటె తీసుకొని నెమ్మదిగా తిప్పుకుంటూ ఉండాలి, లేదంటే మాడిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్ చికెన్ ముక్కలు. సో ఈ పద్ధతిని ఇలాగా 15 నిమిషాల పాటుగా నెమ్మదిగా చేసుకుంటూ ఉండాలి. వస్తున్న గుమగుమలకి తట్టుకోలేని పరిస్థితి, కానీ ఏం చేద్దాం, ఓపిక పట్టాలి ఫ్రెండ్స్. ఇప్పుడు బాగా వేగిన చికెన్ ముక్కల్ని ఒక పళ్ళెంలోకి తీసుకోవాలి. సో ఫ్రెండ్స్, మీరు కూడా ఇలాగా చికెన్ ముక్కల్ని ఈ పద్ధతిలో నానబెట్టుకొని జాగ్రత్తగా నూనెలో వేయించుకొని తిని చూడండి. చూశారు కదా ఫ్రెండ్స్, చికెన్ ముక్కలు ఎంత అందంగా ఉన్నాయో. ఇక చేయాల్సిందంతా ఒక్కటే, లాగించటమే. మా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రాబోయే కొత్త వీడియోస్ గురించి మా ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. చూస్తూనే ఉండండి తాజ్ కిచెన్ ఛానల్ని యూట్యూబ్లో.